వేములవాడ పట్టణంలోని నందికమాన్ సమీపంలో ఓ బహిరంగ ప్రదేశంలో జరిగిన దారుణ హత్య కలకలం రేపింది. గుర్తు తెలియని వ్యక్తులు కారులో ఓ వ్యక్తిని గొంతు కోసి హత్య చేశారు. ప్రాథమిక సమాచారం ప్రకారం మృతుడు సిరిసిల్ల పట్టణానికి చెందిన మాజీ కౌన్సిలర్ సిరిగిరి రమేష్, అలాగే రియల్ ఎస్టేట్ వ్యాపారి కాగా. రియల్ ఎస్టేట్ వ్యవహారంలోని గొడవలు కారణంగానే ఈ హత్య జరిగినట్లుగా తెలుస్తోంది. దేవరాజ్ అనే వ్యక్తి రమేష్ ను గొంతు కోసి హత్య చేసినట్లు సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని దర్యాప్తు చేపట్టారు. హత్య చేసిన వ్యక్తి పోలీస్ స్టేషన్లో లొంగిపోయినట్లుగా సమాచారం. హత్యకు గల పూర్తి కారణాలు ఇంకా తెలియాల్సి ఉంది. అరౌండ్ 8 మనకి ఒక ఇన్ఫర్మేషన్ రావడం జరిగింది. ఇక్కడ నందికమాన్ దగ్గర వేములవాడ టౌన్ పోలీస్ స్టేషన్లో నందికమాన్ దగ్గర ఒక కార్లో ఒక వ్యక్తి అపారెంట్ అంటే సిరిగిరి రమేష్ పేరు అని గుర్తిస్తున్నారు. సో ఇతను ఒక స్టాబ్ ఇంజురీతో మనకి చనిపోయి ఉండడం మనకి కనిపిస్తుంది. ఆ ఇన్ఫర్మేషన్ వచ్చింది. మా ఎస్ఐ గారు వెళ్ళి చూడగానే అది అపారెంట్లీ ఒక మర్డర్ లాగా కనిపిస్తుంది. సో అది చూడడం కోసం ఇక్కడ విజిట్ చేయడం జరిగింది. ఇప్పుడు వాళ్ళ చనిపోయిన వ్యక్తి వాళ్ళ భార్య అండ్ వాళ్ళ రిలేటివ్స్ కూడా చూసి వెళ్ళడం జరిగింది. సో వాళ్ళ నుంచి మనం కంప్లైంట్ తీసుకొని కేసు చేసి దాని తర్వాత ఇన్వెస్టిగేషన్